ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి జెడ్+ భద్రత మేము కల్పిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం హైకోర్టు చెప్తుంది. అయితే తాజాగా వైసీపీ ఏం చెప్పింది, అసలు జెడ్+ భద్రత ఎక్కడిస్తున్నారు, కనీసం రోప్ పార్టీకి కూడా దిక్కు లేదు, ఇక జెడ్+ భద్రత ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్+ భద్రత కల్పిస్తామని గొప్పగా చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆయన పర్యటనల్లో రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు అంటూ సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఓ వ్యక్తి భద్రత విషయంలో రోప్ పార్టీ కీలక పాత్రని ఆయన వివరించారు. భారీ సంఖ్యలో వచ్చే జనాలను రోప్ పార్టీ నియంత్రిస్తుందని, తద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. జగన్కి అన్ని రకాల భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా రోప్ పార్టీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పడం లేదన్నారు. రోప్ పార్టీ విషయంలో ఎందుకు దాగుడు మూతలాడుతుందో అర్థం కావడం లేదన్నారు. అది లేకుంటే జగన్ భద్రతకు ముప్పు ఉన్నట్లేనని శ్రీరామ్ స్పష్టం చేశారు. జగన్ పర్యటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు ఇదే నిదర్శనమన్నారు. జెడ్+ భద్రత ఉన్న జగన్కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారిలా చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారన్నారు. అడుగు కూడా వేయలేని ప్రాంతంలో హెలీప్యాడ్ పర్యటనకు అనుమతి ఇచ్చారని, ఈ ప్రాంతంలో చెట్లు పొదలు తొలగించడానికి 3 రోజులు పడుతుందని శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తన నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని కూడా తెలిపారు. జగన్కు రోప్ పార్టీతో సహా అన్ని రకాలుగా భద్రత కల్పించే విషయాన్ని కేవలం నెల్లూరు పర్యటన మాత్రమే కాకుండా ఆయన చేసే ప్రతి పర్యటనకు సైతం వర్తింపజేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. మొత్తానికి ఒక పక్క ప్రభుత్వమేమో జగన్కి జెడ్+ భద్రత కల్పించేసాం, అక్కడ మొత్తం సెక్యూరిటీ అంతా ఉందని చెప్తున్నారు. కానీ అసలు రోప్ పార్టీ అక్కడ లేదు, ఇంకా జెడ్+ సెక్యూరిటీ ఎక్కడ ఉంది అనేది వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్.